హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనము సెప్టెంబర్ నెల 18వ తారీఖు వచ్చే చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాము. అయితే ఈ చంద్రగ్రహణము అసలు ఇండియాలో కనిపిస్తుందా లేదా, అలాగే పట్టువిడుపు సమయాలేంటి, మనకి సూతకాలం వర్తిస్తుందా, గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా వద్దా అనేదన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ సెప్టెంబర్ 18వ తారీఖు చంద్రగ్రహణం అనేది భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున మీనారాశి పూర్వపద నక్షత్రంలో ఏర్పడుతుంది. చంద్రగ్రహణం అంటే సూర్యుడికి అలాగే చంద్రుడికి మధ్యలో భూమి అడ్డొచ్చినప్పుడు సూర్యుడి కిరణాలు చంద్రుడి మీద పడకుండా ఉన్నప్పుడు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం అనేది ఎప్పుడు కూడా పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. ఇంకా మనం ఇప్పుడు పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే ఉదయం 6:11 నుంచి ఈ చంద్రగ్రహణం అనేది ప్రారంభమవుతుంది. అలాగే 10:15 వరకు ఉంటుంది. దగ్గర 4 గంటల పాటు ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. సూతకాలం వచ్చేసి 9 గంటలకు ఉంది. ఇప్పుడు మనము ఇండియాలో ఉన్న వాళ్ళు పాటించాలా వద్దా అంటే, ఈ చంద్రగ్రహణం అనేది ముఖ్యంగా టర్కీ, బల్గేరియా, లండన్, గ్రీస్, ఈజిప్ట్, ఫ్రాన్స్, క్యూబా, ఇటలీ, హంగేరీ, నైజీరియా, జర్మనీ, కెనడా, పోర్చుగల్, యుఎస్, బ్రెజిల్, రష్యా, నెదర్లాండ్, అలాగే అర్జెంటీనా ఈ దేశాలలో మాత్రము చంద్రగ్రహణం అనేది సంపూర్ణంగా ఉంది. ఇండియాలో కూడా ముంబై తీర ప్రాంతాలలో కొన్ని చోట్ల ఈ గ్రహణం ఉంది అని చెప్తున్నారు. అయితే ఇండియాలో మాత్రము మనకి ఈ చంద్రగ్రహణం పట్టే సమయంకి సూర్యోదయం అవుతుంది కాబట్టి మన ఇండియాలో ఈ చంద్రగ్రహణము లేనట్లే. అలాగే గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. మనం కూడా ఇల్లును శుద్ధి చేసుకోవడం కానివ్వండి, గరకని వేసుకోవడం ఇలాంటివి ఏవి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ గ్రహణం ఉన్న దేశాలలో వాళ్ళైతే తప్పకుండా నియమాలు పాటించాలండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలైతే ఈ గ్రహణ సమయంలో దేవుడి పారాయణం చేయడం కానివ్వండి, అలాగే శ్లోకాలు చదవడం కానివ్వండి, లేదంటే వినడం కానీ చేస్తే ఉన్నట్లయితే చాలా మంచిది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.